నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. నిన్న మనకు ఒక ఫోటో వచ్చింది సిరిసిల్ల నుంచి వెళ్ళి. ఈ మీటర్ పట్టుకుని ఒక ఫోటో వచ్చింది. మరి ఆ ఫోటో ఏందని ఒకసారి అన్న దగ్గరికి వచ్చినాం. అన్న నమస్తే. ఎక్కడ మనది? ఎక్కడన్నా అన్న మా చంద్రపేట అన్న, సిరిసిల్ల సిరిసిల్ల ఫస్ట్ వాడు. ఏంది ఈ మీటర్ మీద ఒక వీడియో వచ్చింది, ఒక ఫోటో వచ్చింది. నాకు ఈ కథ ఏంది అసలు? అయితే అన్న ఈ మీటర్ కోసం నాకు ఫస్ట్ ఈ మీటర్ లేదని చెప్పేసి నాకు 2000 రూపాయలు అట్టిగా అదనంగా కట్టించుకున్నారు. వేరే మీటర్లు అదే సెకండ్ కేటగిరీ. అంటే ఇప్పుడు ఈ మీటర్ పెట్టకుండా ఇంత కరెంట్ ఉందా? ఉన్నది. అయితే ఇది సెకండ్ కేటగిరీ దుకాణం కోసం మీటర్ ఇది. అయితే ఆ ఇంటి మీటర్ ను సెకండ్ కేటగిరీ కింద నాకు చెప్పకుండా, ఎలాంటి ఇది చేయకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా మార్చి దాని కింద అనవసరంగా 2000 చిల్లర. అంటే నాకు వాళ్ళ దుకాణం లోపల ఉత్తాన సెంటర్ బంద్ ఉంటుంది అన్నట్టు. అలా ఏదో ఎలాంటి దుకాణం రాలేదు, నేను అట్టుగానే ఉన్నది అని చెప్పేసి నేను పెట్టుకోలేదు. ఇది ఇప్పుడు దుకాణాలకు వేరే ఒక ఆయన కిరాయికి వచ్చిండు. వచ్చిన తర్వాత నేను తీసుకుంటాను పోతే దీనికోసం దాదాపు ఒక 1 నెల రోజులు తిరిగా. ఇప్పుడు కట్టి రిసిప్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళే వచ్చి నీకు ఇంటికి వచ్చి పెట్టిపోతారు కదా. అంటే అట్లా ఇంటికి వచ్చి పెట్టిపోతారంట. కానీ కాకపోతే మనకి ఇది మన చేతికి ఇచ్చిన తర్వాత వెంటనే పెట్టాలి వాళ్ళు. కాకపోతే ఈ చేతికి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 20 రోజులు అయితే అన్నా. అంటే నేను ఇప్పుడు నీకు చేతికి ఇచ్చింది కదా, వేరే ప్రాంతాలలో నేను చెప్తుందంటే ఎప్పుడైతే మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తామో వాళ్ళు వచ్చి మీటర్ తీసుకుని వచ్చి పెట్టిపోతారు. అంటే సిరిసిల్ల కాడ, అంటే ఇది తెలంగాణ లేదా సిరిసిల్ల? తెలంగాణ సిరిసిల్ల లేదంటే కదా. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఒక రకంగా, సిరిసిల్ల ఒక రకంగా అంటే ఎట్లున్నది మొత్తానికి మాకు మస్తు ఇబ్బంది అవుతుంది వీళ్ళతో. అంటే దీనికి చైర్మన్ వాళ్ళు, దీనికి చైర్మన్ వాళ్ళు చిక్కల రామారావు. ఏమంటున్నా, చిక్కల రామారావు ఇక్కడ మీటర్ డబ్బులు కట్టించుకొని తర్వాత ఎవరి బాధ్యత ఉండాలి? ఆ డిపార్ట్మెంట్ బాధ్యత ఉండాలి. ఇతను తిరగదు, డిపార్ట్మెంట్ వచ్చి పెట్టిపోవాలి. ఎన్ని రోజులు తిరగడం? ఎన్ని రోజులు అంటే అంతకుముందు మీటర్ రాకముందు 1 నెల రోజులు ఉన్నా, ఇప్పుడు 20 రోజులు అవుతున్నాను. అంటే 20 రోజులు. ఇప్పుడు చంద్రపేట నుంచి రావడం ఎంత ఖర్చు అయితే రోజు? నీకు పెట్రోల్ ఖర్చు కూడా పుక్కలు కాదు కదా. రోజు 4 కిలోమీటర్లు అయితే అక్కడ ఇక్కడికి 4-5 కిలోమీటర్లు. అంటే ఒక 5 కిలోమీటర్లు ఇటు, 5 కిలోమీటర్లు ఇటు. అంటే డైలీ 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్ పెట్రోల్ ఎంత అవుతుందా? అర్ధ లీటర్ పెట్రోల్. అర్ధ లీటర్ పెట్రోల్ కనీసం ఒక 50 రూపాయలు, 60 రూపాయలు. 2 నెలల నుంచి వెళ్ళి 2 నెలలు అవుతుందన్న. కనీసం 60. నేను మళ్ళా నేను ఇంటికాడ ఉత్తరకుండా పవర్ రూమ్స్ ఇట్లా బయట వేరే జాబ్ నడిపించుకుంటా అంటే ఇప్పుడు పనిష్ పెట్టి ఇప్పుడు తిరుగుడు జరుగుతుంది ఇది. దీనికోసం మరి ఇప్పుడు నేనేమంటున్నాను ఇప్పుడు అక్కడ అన్న విషయం ఏంటంటే, ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు కాదు కదా, సహకార సంఘం. దీనికి పెబ్బోళ్ళు అదే పెబ్బో కదా చైర్మన్ చిక్కల రామారావు కదా. మరి ఇంత ఈ చిక్కల రామారావు ఇంత అంటే 2000 విషయాలు కాదు, ఇట్లా ఎంతమందిని కోసం వస్తుంటున్నారు ఎన్నో ఉన్నాయి. మరి ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్నారు. ఇప్పుడు సందర్భం మరి మాట్లాడుతున్నాం. దీని పరిష్కారం ఏంటిది అన్న? మీరు ఒకసారి మీరు రండి. ఇప్పుడు బియాంకా సీన్ అన్న ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే అన్నగారు పౌర హక్కుల విషయం మాట్లాడుతుంటారు. నాకు అన్నది వీడియో పంపించింది నాకు. అందుకో సిరిసిల్ల ప్రత్యేకంగా వచ్చినాం. ఈ సిరిసిల్ల పేరు చిక్కల రామారావు కదా. ఈ చిక్కల రామారావు నువ్వు ఎంత కట్టినావు? 2000 కట్టినావా? 4120. 4000 కోట్లు కట్టించుకున్న తర్వాత ఎవరి బాధ్యతరా? నీ బాధ్యత కాదు. నీ బాధ్యత కాదా? ఇట్లా వినియోగదారులు తెప్పించుకొని అన్న చంద్రపేట కదా. ఏం పేరన్న? సిరిసిల్ల చైర్మన్ చిక్కల రామారావు. ఇప్పుడు ఇతన్ని తింపుతున్నావు, డబ్బులు కట్టించుకున్నావు, ప్లస్ 2 నెలలు తింపుతున్నావు. నీ పని పోయింది, పైసా పోయింది. ప్రజలు నష్టపరిహారం ఎవడియాలి? నువ్వు డబ్బులు కట్టకపోతే నీది బాధ్యత కాదు. డబ్బులు కట్టకపోతే ఎవరి బాధ్యత? ఆ సంస్థ బాధ్యత. కాబట్టి ఇక్కడ నేను చిక్కల రామారావు కావడం అంటే ఇతనికి మీటర్ వెంటనే పిడియడం కాకుండా ఈ 2 నెలల నుంచి ఇతను కోల్పోయిన పనికి సరిపడా డబ్బులు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకుండా ఫోన్ చేయాలి. అవునా కదా? ఎవరు నష్టపరించాలి? నువ్వు రోజు సాధించినప్పుడు 2000 మొదలు వస్తాయి. వాడికి వెళ్ళి కూర్చున్న అక్కడ అక్రమాలు దోసుకుంటాం. మనకు సేవ చేసేందుకే ఉన్నాడని ఎలక్ట్ అయ్యాడు. 1 నెల రోజులు తిరగగా సంతకాల కోసం 1 నెల రోజులు దింపారు. 1 నెల రోజుల తర్వాత బిల్లు కట్టడానికి మనం మీటర్ కోసం బిల్లు ఇద్దామని పోతే ఆయన తీసుకొని అన్నాడు ఫస్ట్. మళ్ళీ తర్వాత సార్ చెప్పినాక తీసుకుంటాను. తీసుకొని తీసుకుని డబ్బులు తీసుకొని నేను సాయంత్రం బిల్లు ఇస్తాను ఒకటి. మళ్ళీ సీనాతో ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బిల్లు చేతిలో పెట్టిండు. బిల్లు చేతిలో పెట్టినాక ఆయన సాయంత్రం మళ్ళీ మీటర్ ఇస్తా తీసుకొని పో అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసింది. సాయంత్రం పోయి మీటర్ తీసుకొని వచ్చిన 20వ తారీఖు నాడు
మీటర్ తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పటికి ఇక 18-20 రోజులు అవుతుంది, ఇంతవరకు ఈ మీటర్ పిడి వేయలేదు. సరే మా హెల్పరు అసలు ఫోన్ చేస్తే కూడా మొన్నదాకా రావట్లేదు. నేను వచ్చిండు మరి పెడతా అన్నట్టు కూడా పెట్టలేదు. ఇంకా హెల్పర్ పేరు ప్రశాంత్. చెప్పు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నదని అంటే, ఇతను పవర్ లూమ్స్ నడిపించుకుంటూ ఇలా చంద్రంపేట గ్రామంలో 1వ వార్డు మున్సిపల్ పరిధిలో 1వ వార్డులో నివసిస్తాడు. ఇతడు మీటర్ కావాలని చెప్పి అప్పటికే 20 రోజులు తిరిగిండు. సుమారుగా తీసిన తర్వాత కొత్త మీటర్ డిపాజిట్ తీసుకోమంటే కూడా తీసుకోలేదు. ఇదేంటి అని చెప్పి ఎన్నిసార్లు అడిగినా మొరపెట్టుకున్న వాళ్ళు వినలేదు శాఖాధికారులు. మళ్ళీ తీర సమయం నాకు చెప్పిన తర్వాత మీరు ఎందుకు డిపాజిట్ తీసుకుంటే లేదంటే మన పని బాగున్నదంటే, మరి ఇది పనిలో భాగం కాదా అని చెప్పి నేను అడిగిన తర్వాత డిపాజిట్ తీసుకోవడం జరిగింది. పోయిన నెల 20వ తారీఖు నాడు తీసుకున్నారు. ఇంతవరకు మీటర్ ఇచ్చిర్రు అదే రోజు, కానీ ఇంతవరకు మీటర్ ఫిట్ చేయలేదు. ఏదో ఇచ్చి ఏదో యాదమర్చినట్టు అయిపోయింది. కేవలం మీటర్ ఇవ్వడం మటుకేమో పని అయిపోయిందని చెప్పిండు. ఇతను పవర్ లూమ్స్ నడిపించుకుంటూ ఎన్ని రోజులు ఇతను ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఎన్ని రోజులకైతే ఫిట్ చేస్తారు. ఆ ప్రశాంత్ అనే హెల్పరు నిన్న ఇంటి ముంగడికి వెళ్ళిపోయిండు. ఇప్పుడు వచ్చి నేను ఫిట్ చేస్తా అన్నాడు. అంటే నిన్న 18 రోజులు గడిచిన ఈ రోజుతో 19 రోజులు అవుతున్నాయి. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, మరి సెస్ ఆఫీసు మీరు అడిగిన వెంటనే మీటర్ ఇస్తారు, అడిగిన వెంటనే పని అవుతుంది అంటారు. ఇదే నా పని. అందుకోసమే దీన్ని ఎన్పిటిసిలో కలపాలని చెప్పి నేను ఎన్నో రోజుల డిమాండ్ చేస్తున్నాను. ఆ ప్రకారంగానే ప్రభుత్వం కూడా ఫైళ్ళు కదులుతున్నాయి. ఇవాళ ఎన్పిటిసిలో కలిపేందుకు కూడా సిజిఆర్ఎఫ్ నుంచి వెళ్ళి కూడా ఇలా ఆర్సిఎస్కు ప్రతిపాదన వచ్చింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలా బోర్డు విలీనం చేసేందుకు తగిన ప్రతిపాదనలు కూడా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి నష్టాల్లో ఉన్నా సెస్ ఆఫీసు ఎలా పొజిషన్లో ఉన్నా కూడా ప్రభుత్వం దీనిని బోర్డు ఎన్పిటిసిలో విలీనం చేసుకునేందుకు రూపకల్పన చేస్తుంది. మొన్న నేను రిజిస్టర్ ఆఫీస్ కూడా పోయడం జరిగింది. అక్కడ కూడా మాకు 6 రోజుల కిందనే ఈ ప్రతిపాదన వచ్చింది. మీ అభిప్రాయం ఏందని చెప్పి దీని మీద ఎంత నష్టాలు ఉన్నది, ఎంత లాసులు ఉన్నది, దీని ఆస్తి వివరాలు, దీని అన్ని పర్టికులర్స్ అన్నీ తగిన ప్రతిపాదన పంపమని చెప్పి కూడా ఆర్సిఎస్ వాళ్ళు పంపడం జరిగింది. ఆర్సిఎస్ వాళ్ళు అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఈ ప్రతిపాదనలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపి అతి త్వరలో దీన్ని విలీనం చేసుకునేందుకు ఉన్నది. ఎందుకంటే ఇది చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. మళ్ళీ ఒకటి వీళ్ళు ఆర్సిఎస్కు ఇచ్చేదానికి సిజిఆర్ఎఫ్ రిజిస్టర్కు రెగ్యులేటర్ కమిషన్ ఆర్సిఎస్కు వీళ్ళు తగిన ప్రతిపాదనలు పంపేటప్పుడు ఇక్కడ లెక్కలు మహాసభలో జనరల్ బాడీలు ఒక రకంగా చూపెడతారు, అక్కడ ఒక రకంగా పంపుతారు. కాబట్టి అనేకమైన ఆర్సిఎస్ వాళ్ళు కూడా దీనిని క్షుణ్ణంగా పరిశీలించే ప్రభుత్వానికి అప్పుడు ఆర్సిఎస్ చైర్మన్ గారు పంపించడం జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. ప్రభుత్వం దీన్ని పూర్తి పరిశీలించి దీనిని విలీనం ఎలాంటి ఆటంకాలు లేకుండా విలీనం చేసుకునేందుకు తగిన ప్రతిపాదన చేసింది. అందుకోసమే సెస్ వలన మనకు ఉపయోగం ఏం లేదు. కేవలం చెప్పుకున్నందుకు రాజకీయంగా పబ్బం గడిపేందుకు ఉన్న తప్ప కానీ ఏం లేదు. ఈ మధ్యలో అవినీతి ఏ స్థాయిలో వస్తుందో కథనాలు చూస్తూనే ఉంటాం. కాబట్టి ప్రభుత్వం వీలైనంత మొదలు తొందరగా విలీనం చేసుకోవాలని చెప్పి మేము వినియోగదారుల పక్షాన కోరుతున్నాం.